హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఆకాశ్ సేవలు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ 7 days ఉంటుంది. సో ఆ 7 days చిన్న వర్క్స్ అయ్యి ఉంటాయి. సో ఇది చూడాలి, ఏమన్నా చూపిస్తా. లెట్స్ గో. సో 10 days చూపిస్తాం, అంత అయిపోయింది. ఇంకా స్టూడెంట్స్ అలా చూస్తే ఈవెంట్ స్టార్ట్ చేసేది అండ్ డిగ్నిటరీస్ అందరు రావాలి. సో ఈవెంట్ స్టార్ట్ అవడానికి ఇంకా 10 minutes ఉంది. ఎన్ఎస్ఎస్ క్యాంప్ మా ఫస్ట్ డే కాదు, ఫస్ట్ 1 hour ఎక్స్పీరియన్స్ నీకు ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను, ఎందుకంటే వీడియో తీస్తున్నా కాబట్టి మొత్తం పరుగు పోద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈవెంట్ స్టార్ట్ అయింది, మన హరిత స్పీచ్ చేస్తుంది ఇప్పుడు. వాళ్ళ హెల్త్ కోసం గానీ, ఇంకా మా సార్ గట్ట ఉన్నారు పక్కనే, భయం వేస్తుంది. లేదంటే ఎన్విరాన్మెంట్ ఎలా క్లీన్ చేసుకోవాలని గానీ వాటి కోసం మా వారసం చేస్తాను ఫ్రెండ్స్. సో త్రూగా ఇలా ఏమైనా చేసుకోవాలి. దగ్గర 50 members వచ్చారు, గట్టిగా ఉంటుంది ఈ ఈవెంట్. సో నేషనల్ బిల్డింగ్ ఎంకరేజ్ యూత్ పార్టిసిపేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యింది. సో మొత్తం ఒక చూపించింది అంతా, ఇది చూపించింది. సో అది మ్యాటరు, అన్నీ కింద పడి ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ రేపు రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది, ఇంకా రేపు ఉంటుంది. రేపు ఒక వీడియో చేద్దాం. ఈరోజు ఎలా జరిగింది, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక్కరిది ముగ్గురు ఉన్నాం, నేను, ఉమా అండ్ ఆకాశ్. మా ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ నాదేంటంటే అన్నిటికన్నా బాగా అనిపించింది ఫుడ్ బాగుంది. మేము వెళ్ళి తెచ్చుకున్నాం, బాగుంది ఫుడ్ అయితే బాగా అనిపించింది నాకు. అండ్ ఊరు కూడా చాలా మంచిగా అనిపించింది, అందరూ బాగా సపోర్ట్ చేశారు, బాగుంది. అండ్ గుడ్ అవుట్ మాకు బాగా యూజ్ అయింది, ఫుడ్ తినడానికి గట్ట అండ్ వాటర్కి అన్నిటికి. అండ్ ఊరు సచివాలయం వాళ్ళు బాగా మాకు హెల్ప్ చేశారు, ఈ సామాన్లు పెట్టుకోవడానికి మాకు కొంచెం ఆ రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాగుంది, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. రేపు నుంచి చూద్దాం ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు మన ఆకాశ్ బాబాయ్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు, చూద్దాం ఏమంటారు ఆయన. గురుగారు, కొంచెం ఈరోజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి అలా తిరుగుకుంటూ, మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేసాం తిరగడం. 9 నుంచి ఇప్పుడు ఎంత అవుతుంది? పావు తక్కువ 5 అవుతుంది. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చాలా తిరగడం, చాలా పనులన్నీ చేసాం. ఎవరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ఒకసారి. నేను చెప్పాలనుకున్నాను కానీ అంతకు ముందే నువ్వని చెప్పేసావు. ఓకే, సో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవా? అన్నీ బాగున్నాయి, అన్నీ బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఫుడ్ గురించి ఫుడ్ సూపర్, పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మేమే తెచ్చాం కాబట్టి కలిసి వెళ్ళాము, కష్టపడ్డా. ఒక 3 బస్తాలు స్కూటీ మీద వేసుకుని తీసుకొచ్చాం. అది డ్రైవ్ చేసింది మాత్రం నేనే. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? ఓకే, డ్రైవ్ చేసింది వాడే. క్వశ్చన్ అడిగి ఇంకేమని చెప్పాము అంటే డీజే సెట్ ఎలా అనిపించింది? స్పీకర్స్, మైక్ సెట్ ఉంది ఇక్కడ చూడండి, మైక్ సెట్ ఇక్కడ ఇది ఉంటది, సిగ్నల్ అనమాట. ఇదే ఒకటి అడిగా నీకు, ఇవన్నీ నన్ను ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది. సూర్యగా టీం అయితే ఇంకా బాగుంది, ఆడ వేసుకున్నాడు. నాకు ఎందుకో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అందరం ఉన్నాం ఇక్కడ, నలుగురు సమానంగా ఉండాలి, కానీ సూర్యగాడికి 4 కావాలి, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అంటే సర్వేకి వెళ్ళాము ఈవినింగ్. సర్వేలో ఒక్కొక్క టీం అనమాట, టీంకి 4 members 5 members అలాగా. నేను టీం లీడర్, వీడియో టీం లీడర్, ఉమాగడ్ కూడా టీం లీడరే. సో నా టీంలో కొంచెం మంచి వ్యక్తులు ఉన్నారు, మేము అందరం మంచిగా చేసుకున్నాం సర్వే. అండ్ ఆకాశ్ టీంలో కూడా అందరూ బోగ్గాలే. సో వాడు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ అమ్మాయి లేరంట, వాడి సాటిస్ఫాక్షన్ లేదు. అమ్మాయి లేదని కాదు, అన్ని నువ్వు తీసుకున్న బాధ. సరే, ఇప్పుడు ఉమా ఎక్స్పీరియన్స్ ఏంటో మనం కనుక్కుందాం. ఉమా, ఒకసారి ఇలా కెమెరాలో తిప్పుకుంటే నువ్వు మాట్లాడదు ఏంటనేది. ఇప్పుడు ఈరోజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జరిగింది కదా, ఈరోజు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ ఒక్కరోజే. ఒక్క రోజులో అంటే నాకేదో ఒకలాగా అనిపించింది, కానీ ఒకలాగంటే ఎలాగా? ఇంకా చెప్పాలంటే ఫుడ్ పర్లేదంటే మామూలు చూసుకునేటప్పుడు బాగానే ఉంది, కానీ ఆకాశ బాగా కొంత అంతలా చేయలేదు. కూడా మా చేత చేయించేస్తున్నాడు ఆకాశ అయితే.
ఇంకా సూర్య చెప్పాలంటే ఆడు ఇంకా వెనకాల తోక కానీ ఆడు కూడా పీకింది ఎట్లేదు. అందరూ షోయింగ్కే. నీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మా గురించి చెప్తావు. సర్వే అయితే బాగా అయింది, ఇంకా బాగానే మాట్లాడారు. మీ టీంలో ఎవరెవరు నమ్మలు ఉన్నారా? మా టీంలో పర్లేదు, నేనైతే మా అమ్మాయిలు ఎంచుకోలేదు, ఎందుకంటే మాలో బాగా ఇదవుతారు. కానీ రావాల్సిన రాలేదు. కానీ రావాల్సిన వాళ్ళు అంటే ఎవరు? ఉన్నారు కొంత ఇద్దరు, వాళ్ళు రాలేదు. కానీ ఒక నడుచుకుని చెప్పరా. కానీ ఊరు మాత్రం చాలా పెద్దదిగా ఉంది. బాగా నడుము అయితే చాలా నొప్పుతుంది, నొప్పి పెడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రేపటి నుంచి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని అనుకుంటాను, ఊహించుకుంటే. ఎండ మాత్రం బాబు కష్టం అసలు. యాక్చువల్ చెప్పాలంటే ఈ టైంలో డ్రింకులు ఉండాలని బాగుంది. ఈ ఎండలో చెప్పాలంటే యాక్చువల్ గా డ్రింకులు అన్నీ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను, కానీ మేమే తెచ్చుకోవాల్సి. అదే ఎండ అయితే చెప్పక్కర్లేదు, వేసవకాలం ఫ్రెండ్స్, అందుకే ఎండ కూడా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మైక్ సెట్ అవన్నీ ఆపరేట్ చేశారు అమ్మగాడు, ఒకసారి మైక్ తీసారు అంతే. ఆపరేటర్ ఇచ్చారు కానీ ఎందుకు ఫ్రెండ్స్ అయినా మా వాళ్ళు బుర్ర తినేశారు. అదనమాట మ్యాటర్. అదే సర్వే మాత్రం ఓమా చాలా బాగా చేశాడు. ఆ స్లిప్ చూస్తే సర్వే స్లిప్ కళ్ళు తిరుగుతాయి. సార్ మాత్రం వాళ్ళ ఇంటి పేరు ఉండదు, వాళ్ళ ఊరి పేరు ఉండదు, వచ్చింది ఎస్ఎంపురమే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఉండదు లేండి. యాక్చువల్ గా మనోడు 10 మందిని మెయింటైన్ చేసుకుని వెళ్ళాడంటే అది సాహసమనే చెప్పాలి. సాహసమే అది. సో ఇప్పుడు అదే కొంచెం బాధ ఇప్పుడు. సో అది ఈ రోజుకి ఎలా అయిపోయింది. ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 6 days ఎలాగోలాగా కంప్లీట్ చేసుకొని బాగుంటది. అండ్ అందరూ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మేము ముగ్గురు ఉన్నాం, ఎందుకంటే ఈ చిన్న చిన్నవి ఇవన్నీ బయట. యాక్చువల్ గా నేను వెళ్ళిపోతుంది, ఎలవలో ఇరికించారు, మరి రేట్ చేస్తా. సో ఈ బయట ఉన్న సామాన్లు ఇవన్నీ మేము లోపల పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇవ్వండి, ఉమాగాడే మోసుకెళ్తాడు, అది ఆకాశ తీస్తాడు. టెంట్ కూడా ఉమాగాడే మోసుకెళ్తాడు. ఈ మైక్లు ఇవన్నీ ఉమాగాడే లోపల పెడతాడు. ఇవన్నీ ఉమాగాడే వెళ్తాడు, అందుకోసమే అది కొంచెం ఫోన్ చేయరు అతనికి. సో అది మ్యాటర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. డే 2 ఆఫ్ NSS క్యాంప్ కలుద్దాం. టేక్ కేర్, బై బై. బాయ్ బాయ్, గుడ్ బై. గుడ్ బై అంత.